ఈ ట్రస్ట్కి ఇస్తున్నాము. ఈ 2006 నుంచి ఇప్పటి వరకు ఎందుకంటే భగవాన్ 61 వరకు నాకు జరిగే నా బాధ్యతలన్నీ తీరిపోయినాయి. ఇక నెక్స్ట్ ఏదైతుందో మన సమాజం గురించి కొంత గొప్ప ఆలోచించాలి. మనం వీలైనంత మట్టుకు ఇప్పుడు నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే మా అన్నయ్య రామచంద్రరావు గారు ఆయన తీసుకొచ్చి సాక్రిఫైస్ చేసి ఆయన మమ్మల్ని అందరినీ చదివించుంటేనే కదా మేము ఈ స్థితికి రాగలిగాము. అలాగనే మేము ఇంకో కొంతమందికి చేయగలిగితేనే కదా అనేది మాకు బలహీనమైన కోరిక ఉండి ఆ రకంగా భగవంతుడు కూడా మాకు సహకరించిండు. దాంతో ఇప్పుడు ఏదైతుందో 2006 నుంచి ఇప్పటి వరకు ఒక 15-20 మంది బాగా సెటిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. 2 డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత LIC డెవలప్మెంట్ ఆఫీసర్గా యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు కలిసినప్పుడు దాంట్లో ఉన్న తృప్తి నాకు ఇంకా దేంట్లో అనిపించలేదు. వాళ్ళు జీవితంలో సెటిల్ అయితే వాళ్ళ పెళ్లి కార్డు తీసుకొని వచ్చి సార్ మీరు తప్పకుండా రావాలంటే అది ఎంతో మనస్తృప్తి ఇస్తుంది, తృప్తినిస్తుంది. ఇలాగా ఇంకా ఇది కుటుంబాలకు ఏదైతుందో ఇంకా బాగా చేయాలనే మనస్సుతోటి సంకల్పంతో ఉన్నాను. ఫార్చునేట్గా ఏదైతుందో నాది ఆచరణలో పెట్టడానికి ఏదైతుందో నా బిజినెస్లో వ్యాపారంలో టైం లేక నేను టైం అంతా డివోట్ చేయలేకపోయినాను. ఓన్లీ డబ్బు వరకు ప్రొవైడ్ చేయగల వనరులను ప్రొవైడ్ చేశాం కానీ దానికి ఆచరణ పెట్టడానికి కావాలి కదా. లక్కీ అదృష్టం కొద్దీ నా భార్య రాజేశ్వరి, ఇప్పుడున్న రాజేష్ వీరు పూర్తిగా ఏదైతుందో కార్యక్రమాలకు టైము చేస్తున్నారు. దాన్ని ఫస్ట్ ఏదైతుందో మా చంద్రుర్తి మండలం నుంచి మొన్ననే మేము ఒక 100 స్టూడెంట్స్ పరీక్షలు రాసిండు. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళను ఒక 25-30 మందిని వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ వెళ్ళి స్టడీ చేసి నిజంగానే పూర్ డిజర్వింగ్ అన్నది స్టడీ చేసి దాని ప్రకారంగా ఏదైతుందో మేము వాళ్ళకు ఆర్థికంగా సహాయాన్ని అందియాలని నిర్ణయం చేసుకున్నాము. ఇది ఇంకొకటి ఆగకుండా ఈ మండలం నుంచి నెక్స్ట్ మండలకు ఇంకొక 2 ఇయర్స్లో తాలూకాకు ఇంకో 5 ఇయర్స్లో జిల్లా వరకు ఒక నా సంకల్పం ఏదైతుందో ఒక 1000 మంది స్టూడెంట్స్కు చేయాలని మనస్ఫూర్తిగా కోరిక ఉంది. అది భగవంతుడు అనుగ్రహిస్తే అవకాశం కింద ఉంటే నేను తప్పకుండా నా పీరియడ్లో నెరవేర్చాలని ఉంది. సో మీ అందరిని కోరేది ఏంటంటే మనం చేసేది ఏదైతుందో ఇప్పటి కాకుండా మనం ఇప్పుడు సొసైటీ గురించి ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. మనం బాగా భగవంతుని గురించి మనం బాగా అయిపోయాము. ఇంకా మనం నెక్స్ట్ ఏదైతుందో కొంత గొప్ప ఎవరితో వీలైనంత బాగు కొంత 2 స్టూడెంట్స్ 4 స్టూడెంట్స్కు ఎవరి శక్తి కొద్ది వాళ్ళ ఏరియాకు వాళ్ళ దగ్గర రిలేషన్స్ ఎవరు పూరైతే వాళ్ళు కొంచెం చేరదీసి వాళ్ళు మెట్టు పైకి ఎక్కడానికి సహాయపడితే మనం సొసైటీకి అంతకంటే ఎక్కువ చేయగా మన పరిధిలో మనం అంతకంటే బాగా చేసిన వాళ్ళు అవుతాము. ఇది కాకుండా ఏంటి కదా అంటే సీనియర్ సిటిజన్స్ గురించి వాళ్ళ రైట్స్ గురించి మేము ఏదైతే లీగల్ సెల్ ఓపెన్ చేసామో వాళ్ళను పూర్తిగా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళను భవిష్యత్తులో ఏదైతుందో వాళ్ళ గౌరవప్రదంగా బతకడానికి భార్య రాజేశ్వరి బాగా కృషి చేస్తుంది. ఆ విషయంలో ఆమె ఆ విషయాలన్నీ సెట్ చేస్తుంది. నేను ఏదైతుందో వనరులు సమకూర్చడంలో వాటిని సద్వినియోగం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాను. మిగతా కార్యక్రమాలంతా వాళ్ళు చేస్తున్నాం. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.